జనం టీవీ దుమ్ములేపే ముచ్చట శ్రీశైలం తాత మల్లొక ముచ్చట మంచి ముచ్చట పట్టుకొచ్చిన అనుకోరాదు ఇక ఏముందులా మనం ఏదన్నా ఊరికి పోతే ఆయనతో పుసుకున్న అనే ఎక్కినాం అనుకో హాయ్ కథమే ఇక ఇల్లు మీద రంజి పడుతుంది పికర్ పెట్టుకుంటాం ఇక ఎట్లా టూర్కి పోయినా ఏమన్నా పోయినా కూడా ఇరికిపోయినాం అనుకో ఎంతో బాధపడతాం రంజి పడుతుంది ఇల్లు మీద జీవి కూస్తా ఉంటుంది ఇక గసు వంటిది ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు 8 రోజులల్లా తిరిగి వస్తా అనుకున్న ఆమె ఏం తక్కువ 9 నెలలు 8 నెలల ఆన్యం ఉందట అది ఈడ కాదు ఆడ కాదు మరి నడి మధ్యలో అనుకోరాదు ఇక గన్లో ఇరికిపోయిన ఆమె మొత్తం మీద ఇవాళ బయటపడ్డది అనుకోరాదు ఇక ఆమె ఎవరో కాదు ఇక చూడుర్రి మీరు ఇక రైట్ అగో చూసిన అరువులా ఎట్లా దిగుతుందో సముద్రముల్లా అర్రర్రర్రర్ర ఆకాశంలోకి వెళ్ళి సముద్రములకు మెల్లగా దిగొస్తుంది అనుకోరాదు గామనేవుల్లో వ్యోమగామి సునీత విలియమ్స్ ఎక్కడిది ఆనే ఇరికిపోయింది అనుకోరాదు ఆయనతో అది ఖరాబ్ అయ్యి అన్ననే ఇరికిపోయి 8 రోజులు రావాల్సిన ప్రయాణము ఏం తక్కువ 9 నెలల అంతరిక్షంలో ఉండిపోయిందట అరే చాలా మంది ఇంటి వాళ్ళు ఇల్లు భారతదేశ ప్రజలు మొత్తం ప్రపంచం మొత్తం ఏమి దిక్కే చూసింది అనుకోరాదు అరే ఇది ఎట్లయింది ఏం కథ అసలు ఆమె ఏం తింటుంది ఏం తాగుతుంది ఒక్క చితార కాదు ఒక్క కథ కాదు చాలా ఎవరు చూసినా ఇదే పెట్టిరు అనుకోరాదు అప్పట్లో ఇక ఎట్లయితేంది మొత్తం మీద 9 నెలల తర్వాత సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చింది ఇగో రాత్రి తెల్లారగట్ట 3 గంటలకు వచ్చింది అనుకోరాదు ఇక చూడు ఎట్లా దిగుతుంది ఏం కథ ఆ మిషన్లకి వెళ్ళి వచ్చినాక చూద్దాం మళ్ళీ ఆమె మళ్ళీ కోలుకోవాలంటే మళ్ళీ చాలా దినాలు పడుతుందట మరి ఆడ తిన్న తిండి మన తిండి కాదా ఆడ వాతావరణం మన వాతావరణం కాదా దేవుడా ఎట్లా చేశాను ఆమె జల్దిగా కోలుకోవాలి దేవుడా అని అందరు కోరుకుంటుర్రు ఇగో జనం టీవీ కూడా అదే కోరుకుంటుంది ముచ్చట మన పెద్ద సారు ఉన్నారు కదా నల్లగొండ సారు గాయననుల శాసన మండలి చైర్మన్ సారు ఆయనతో అర్థమైపోవచ్చు మీకు ఇక ఏముంది ఇదివరకు ఉన్న సారు సీఎం సార్ అట దగ్గరుండి ఏ పైన అయినా అరుచుకునేదట ఆయనతో ఆయనే స్వయంగా ఫోన్ చేసి చెప్పేదట ఇక మరి ఇప్పుడు గట్ల నడుస్తనే లేదట అనుకో రాదు ఆ ఇద్దరు నల్లగొండోళ్ళు గట్లనే చెప్తుర్రు ఆయనతో రాజగోపాల్ రెడ్డి సార్ కూడా గదే ముచ్చట నిండు శాసనసభలో గట్లనే అన్నాడు అనుకో రాదు ఇక ఈ సీఎం కన్నా ఆ సీఎం మంచిగా అన్నట్టు అనబోయి అన్నాడు అనుకో రాదు ఇక సార్ చూడు మరి ఎట్లా అన్నాడు ఏం కదా అని గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి అనుకోండి గుడుల పట్ల ఉన్నటువంటి అభిలాష అనుకోండి నిజంగా ఎవరు ఊహించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి 1800 కోట్లతోని వారు నిర్మాణం చేయడం నిర్మాణ దశలో పలు సందర్భాల్లో మమ్మల్ని కూడా తీసుకెళ్లి చూపెట్టడం తర్వాత సంప్రోక్షణ కార్యక్రమంలో మేము పాల్పంచుకునేటువంటి అవకాశం కూడా ఆ రోజు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు పడితే అలాగే నడుస్తుంది అనుకోరాదు అవును మరి ఇగో మన పెద్ద సార్ ఉన్నారు కదా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు ఎప్పుడైనా పోయిన సీఎం కేసీఆర్ సార్ ఉన్నారు దగ్గరుండి పిలిచేది యాదగిరిగుట్టకు ఎప్పుడు వచ్చినా నాకు ఫోన్ చేసి పిలిచేది ఇంటిలో లెక్కనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం నన్ను మర్చిపోయిందని అంటుండ అనుకోరాదు ఎక్కడిది అటెండర్లతో కార్డు ఇచ్చి పంపుతురాట వస్తారా లేకుంటే లేనన్నట్టు అవును సార్ నువ్వు కాంగ్రెస్ సార్ పార్టీతోటి మంచిగున్నానే కదా నేను శాసన మండలిలో కొనసాగిస్తుర్రు మరి గిట్ల ఎందుకు అంటున్నావు సారు అని చాలా మంది అనుకుంటుర్రు అట్లనే రాజగోపాల్ రెడ్డి సార్ కూడా అట్లనే అన్నాడు అనుకోరాదు యాదగిరి గుట్టని అట్టుడు కేసీఆర్ తోటే అయింది ఎవరితోటి కాకపో అని మంచిగా అభినందించిండు ఈ యాదగిరి గుట్ట కట్టాలన్న ఆలోచన రావడం భగవంతుడు కేసీఆర్ కల్పించడం అభినందనీయం చాలా మంచి పరిణామమే అది ఆఖరికి మరి ఏం చేస్తుర్రో ఏం కథనో కానీ ఈ పార్టీ నుండి ఆ పార్టీలను అభినందిస్తున్నందుకు అందరు కొస పెట్టుకుంటుర్రు కాంగ్రెస్ పార్టీలో ఏమైతుంది ఏం జరుగుతుందని ఇంకో ముచ్చట ఏముందా మంచి ప్రయాణం మంచి జోరుగా నడుస్తుంది ప్రయాణం ఆయనతో టైంకి అందుకోవాలన్నా పరీక్ష రాసేటోళ్ళు ఉంటారు షెడ్ ఉంటుంది ఊరికి పోయేటోళ్ళు ఉంటారు ఆయనతో దవాఖాన పోయేటోళ్ళు ఉంటారు బస్సు దబ్బున పోతుందనే బస్సు ఎక్కుతారు ఆయనతో బస్సు సడన్గా ఆగిపోతే ఎంత కోపం వస్తుందిలా అరే ఇగో గట్టనే జరిగింది అనుకో రాదు ముచ్చట ఈ ఆర్టీసీ అద్దె బస్సులు చేయబట్టికే చాలా ఇబ్బంది అవుతుందని అంటారు అందరూ చూడు ఏమైందో రైట్ రన్నింగ్లో ఉన్న బస్సు ఒక్కసారి ఆగిపోతే ఎట్లుంటుందిలా అందరికీ కోపం వస్తుంది మరి ఏమైందో ఏం కథనో కానీ బస్సులో ఒక్కసారి డీజిల్ అయిపోయిందట డీజిల్ అయిపోగానే బస్సు అయిపోయింది ఏం లేదు డ్రైవర్ అన్న నిమ్మలంగా వచ్చి ఏం లేదమ్మా ఏరే బస్సులో వరి బస్సు ఆగిపోయింది డీజిల్ అయిపోయింది బ్రేక్ అయింది అని చెప్పిందట అరే గట్లెట్లా అయిపోతానా నీకు బస్సులో పైసలు వచ్చాయి బరాబరేనా టికెట్ పైసలు బరాబరే తీసుకుంటారు మరి ఆర్టీసీ అధికారులు సరిగా డబ్బులు ఇస్తలేరా అయ్యింది డీజిల్ అయిపోయేదాకా ఏం
ఏం చేసినావన్నా అని అందరూ అనుకుంటుర్రు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లాలో అయిందట. ఇంకో ముచ్చట, ఆయనత మనోళ్ళు తిరుపతికి పోతే ఎట్లుంటదుల్లా, ఇంతంత లీటర్ పట్టుకొస్తేనే ఆడ దర్శనం చేపిస్తుంటారు. మరి గీడ యాదగిరి గుట్టల ఒక ప్రపంచ సుందరి మేడం వచ్చిందనుకో రాదు. ప్రపంచ సుందరి మేడం రాగానే మనోళ్ళు సోతుగా దర్శనం చేపించారు అనుకున్నావు. ఎక్కడిది దగ్గరుండి అరుచుకుర్రు అందరూ. యాదగిరిగుట్టకు మిస్ యూనివర్స్ విక్టోరియా కేజీ టైల్వింగ్ దర్శనానికి వచ్చిర్రు. స్వామివారి దర్శనానికి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆలయ భాస్కర్ రావు సారు ముంగటుండి దర్శనం చేపించారు అనుకో రాదు ప్రధాన అర్చకులతోటి. ఓ సార్లు తెలంగాణ సాయుధ పోరాటంలో సాగలైలమలాగా పోరాటం చేసిందా, లేకపోతే మల్లు స్వరాజ్యంలాగా గన్ను పట్టి కొట్లాడిందా, భారతదేశానికి స్వాతంత్రం కావాలని బ్రిటిష్ మీద ఏమన్నా పోరాటం చేసిందా, గాంధీజీ అనుసరుల భగత్ సింగ్ లెక్క ఏమైనా కొట్లాడిందా? అరే గిట్ల గీతీరుగా దగ్గరుండి దర్శనం చేపిస్తారికి అందరు గుసగుస పెట్టుకోవాటి. గిట్ల ప్రపంచ సుందర అయినంత మాత్రాన గీతీరుగా దర్శనం చేపించుడు ఏంటి సార్లు అని అందరు అరుచుకుంటుర్రు. మరి తిరుపతి పోతే కూడా గిట్టనే దర్శనం చేస్తారా, లేకపోతే గిట్టనే దర్శనం చేపిస్తారా? ఏందో చూడాలా మరి.